లిటరలీ నేను గోవా అంటే ఓన్లీ చర్చెస్కి ప్రిఫర్ చేస్తారేమో అనుకునేదాన్ని. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మన హిందూ టెంపుల్స్ ఇంత ఇన్స్పిరేషనల్గా ఇంత ట్రెడిషనల్ లుక్తో ఉంటాయా అనిపించింది. నాకైతే సీరియస్గా 2 కళ్ళు సరిపోలేదు. అండ్ ఈ టెంపుల్ చూడండి, ఇది వచ్చేసి మన వినాయకుని టెంపుల్ అనమాట. అండ్ మొత్తం ఒక వైట్ అండ్ వైట్ థీమ్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. బయట నుంచి అయితే నిజంగా చాలా అందంగా ఉంది. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఎంట్రన్స్లో కొంతమంది పిల్లలు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అనమాట. కంప్లీట్గా ఒక డివోషనల్ వైబ్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడున్న వినాయకుడికి దండం పెట్టేసి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసేసి అలా బయటకు వస్తే గ్రీనరీని ఎంత మంచిగా వైబ్ అవ్వచ్చు అంటే ఒక పీస్ఫుల్ అనే ఫీలింగ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ టెంపుల్ చుట్టూనే కాదు, మనకి గోవాలో కంప్లీట్గా కరెక్ట్గా విజిట్ చేస్తే మొత్తం గ్రీనరీనే ఉంటుంది. అండ్ మీరు మాత్రం సీరియస్గా చెప్తున్నా, గోవా వస్తే టెంపుల్స్ని మాత్రం మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నిజంగా మీ టెంపుల్స్ చూడడం మిస్ అయితే మాత్రం గోవా వచ్చి వేస్ట్. అండ్ అలాగే ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ చూడాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అంటిల్ దెన్ బై బై.